రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వే జరిగిందా? ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పనితీరు సరిగా లేని శాసనసభ్యులకు సంవత్సరం సమయం ఇవ్వనున్నారా? పనితీరు బాగా లేకుంటే పక్కన పెట్టేస్తారా? సడన్ గా ఈ సర్వే ఎందుకు చేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇక మిగిలిందే 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎన్నికల వేడి మొదలైనట్లుగానే కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెంచాలని అధికార పార్టీ భావిస్తుంది. ఇందిరమ్మ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. అద్భుతమైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, కాబట్టి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2.5 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే చేయించినట్లు సమాచారం. నిక్కచ్చిగా సర్వే ఫలితాలను ఇవ్వాలని ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిసింది. గత 10 రోజులుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయాలపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇక హామీ ఇచ్చి అమలుకు నోచుకోని ఆ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు తేడాలు ఏమున్నాయి? సమస్యలపై ప్రభుత్వ స్పందన తదితర అంశాలపై పలు వర్గాల ప్రజల నుంచి ఏజెన్సీ సంస్థలు సమాధానాలు తెలుసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యేలు ప్రజల్లో విస్తృతంగా తిరగాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ పదే చెప్తున్నారు. సిట్టింగ్ అయినంత మాత్రాన టికెట్ ఇచ్చేది లేదని, సర్వేల్లో గెలిచే అవకాశం కనిపించకపోతే కష్టమేనని ఎమ్మెల్యేలను సీఎం అప్రమత్తం చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు జమీందారులుగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని సీఎం గతంలోనే హెచ్చరించారు. ఇక తాజాగా నిర్వహించిన సర్వే విషయం ఏమాత్రం ఎమ్మెల్యేలకు తెలియకూడదు అని సీఎం రేవంత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రస్తుతానికి ఈ సర్వే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లోనే నిర్వహించినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అనే విషయంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజల మనసులో మాటను తెలుసుకునే విధంగా ప్రశ్నలు తయారు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు బాగున్నప్పటికీ ఎమ్మెల్యేల పనితీరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని, అలాంటి తప్పు తాము చేయకూడదు అని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు ఎంత మేరకు అందుబాటులో ఉంటున్నారు, వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సర్వే చేసినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులు తెలిస్తే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు చెబుతున్న నేపథ్యంలో అందులో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పార్టీకి ప్రతికూలంగా సర్వే రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పనితీరుపై సంతృప్తి లేదని ఆయా నియోజకవర్గ ప్రజలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ సీక్రెట్ సర్వే రిపోర్టుపై ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సీఎం భావిస్తున్నారట. ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలకు వివరంగా చెప్పడం ద్వారా మార్చుకోగలిగే విషయాలను మార్చుకుంటారని హస్తం పెద్దలు భావిస్తున్నారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇలాంటి మరో సర్వే నిర్వహించి అప్పటికీ పరిస్థితి మార్చుకోని ఎమ్మెల్యేలకు పార్టీ బాధ్యతలు అప్పగించి ఆ స్థానాల్లో కొత్త వారిని బరిలోకి దింపే ఆలోచనలో హస్తం పెద్దలు ఉన్నట్లు సమాచారం. సర్వే రిపోర్టు బయటకు వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిసిన సందర్భాల్లో రిపోర్టులో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన పరోక్షంగా పలు సూచనలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ఇక త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సర్వే రిపోర్టులో పూర్తి అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది.